అందరికీ నమస్కారం. 2014 సంవత్సరంలో మన గౌరవ ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ టిట్కో ఇళ్ళని ఎత్తకి కూర్చున్నా సరే సామాన్యుడికి ప్రాణాల నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ఎలాంటి ఒక ప్రతిష్టాకరమైన కంపెనీకి ఇచ్చి ఈ ఇళ్లను కట్టించిన సందర్భం మీకు తెలుసు. కానీ అప్పుడున్న ప్రభుత్వం పూర్తి అయినప్పటికీ కొంతమందికి ఇళ్ళు ఇవ్వడం, కొన్ని బ్లాక్లు అవ్వకపోవడం జరిగింది. కానీ తదుపరి వైసీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకి ఆ టిట్కో ఇళ్ళని గాలికి వదిలేసి ఎవరికి ఇవ్వకుండా, మరి చాలామందికి ఏజ్ 5 సంవత్సరాలు బార్ అయిపోయినప్పుడు వాళ్ళేమో బ్యాంక్ లోన్ రాకుండా, ఇటు ఇల్లు ఇవ్వకుండా, అటు డబ్బు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి నా దృష్టిలో పెట్టినప్పుడు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది ఈ టాపిక్ కోసం. మనం తొందరలో డబ్బులు ఇస్తానని చెప్పడం, మరి దానికి మళ్ళీ ముఖ్యమంత్రి గారిని అడిగితే మరి ఆయన ఈరోజు దాదాపుగా 1 కోటి రూపాయలని రిలీజ్ చేసి 200 మందికి ఈరోజు ఎవరైతే ఆ రోజు కట్టిన లబ్ధిదారులు అందరూ ఉన్నారో వారందరికీ ఇల్లు యువనోళ్ళకి ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేయమని చెప్పి ఆ డబ్బులన్నీ ఈరోజు మనకి మున్సిపాలిటీ పంపించడం. కానీ దురదృష్టవశాత్తు చాలామంది దాంట్లో కొంతమంది లేకపోవడం, ఇక్కడ కొంతమంది చనిపోవడం, కొంతమంది ఇళ్ళే ఒక తిరిగి అలసిపోవడం ఇవన్నీ జరిగింది. దాని తరపున ప్రభుత్వం తరపున మీ అందరికీ ముందుగా క్షమాపణ చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇది 2014-19లో ఇవ్వాల్సిన ఇల్లు అప్పుడు ఆల్రెడీ కొన్ని బ్లాక్లు మనం యాన్యువల్ చేసాం. ఇదే కౌన్సిల్ సభ్యులు చాలామంది దీంట్లో చాలామంది ఉన్నారు. అప్పుడు మంత్రి గారు మరి మాణిక్యాల గారు ఉన్నారు. అందరి సంస్థల్లో కొంతమందికి కొన్ని బ్లాక్లు కీలు ఇవ్వడం జరిగింది. చాలామందికి పై ఫ్లోర్లో వచ్చినాయి. ఏజ్డ్ ఉన్న వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళలేవండి అన్నారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా పైకి వచ్చినాయి. దానికి కూడా సరి చేసే ఉద్దేశంతో కొన్ని లిఫ్ట్లు పంపించమని కూడా ప్రతిపాదన చేశాం. 8,000 కోట్ల ప్రాజెక్టు, ఇంకా మహా అయితే ఒక 25 కోట్లు పెడితే అన్ని లిఫ్ట్లు అయిపోతాయి కాబట్టి లిఫ్ట్లు ఇస్తే పైకి కూడా బాగా సమాంతరంగా వెళ్తారని చెప్పి ఉద్దేశంతో అది కూడా ప్రతిపాదన పంపించాం. ఏదేమైనప్పుడు కూడా గత ప్రభుత్వ పాలన ఈ రాష్ట్రాన్ని అధోగతిలోతో నెట్టినప్పుడు మళ్ళీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏదైతే మూలపడి ఇవన్నీ కూడా మళ్ళీ టిట్కో ఇళ్ళని సరిచేసి మళ్ళీ మొన్న కొన్ని బ్లాక్లు కూడా మనం ఇవ్వడం జరిగింది. ఒక 3-4 నెలల క్రితం ఉన్న బ్యాలెన్స్ అన్నీ కూడా ఇవాళ మొత్తం అందరూ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాం. కానీ పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతాం అన్నమాట నిజం. అది కూడా ప్రభుత్వానికి తెలియజేసాం. ఏదైనా లిఫ్ట్ పెట్టుకుని మీరు మెయింటైన్ చేసేలాగా ఏ బ్లాక్ ఆ బ్లాక్ ఇచ్చేలా కూడా ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఎవరైతే వచ్చినాయో క్లియర్గా ఉన్న వాళ్ళందరికీ మీ డీటెయిల్ మీకు వెనక్కి ఇచ్చేస్తారు. కానీ కొంతమంది ఆధారం లేకపోతే మాత్రం ఆ డబ్బుని మీకు ఇవ్వాలంటే కొంచెం కష్టం అధికారులకు. ఎందుకంటే ప్రూఫ్ చూపించాలి. మీరు కట్టిన ప్రూఫ్ కానీ లేకపోతే మీరు అప్పుడున్న మీ ఆధార్ కార్డులు ఇక్కడ మ్యాచింగ్ అన్నీ చూపించి ఇది నాదే అని తెలియజేసి మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర మీ యొక్క డీటెయిల్ మీరు కలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైనా కొత్తగా ప్రతిపాదనలో ఏదైనా అవని ఇల్లు కావాలన్నా కూడా ఇప్పుడు అలర్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయినప్పుడు కూడా చాలామంది ఏజ్ బార్ అయిపోయి బ్యాంక్ లోన్ రావట్లేదు. కొంతమందికి ఈ ఇచ్చేసాను అనుకుని దీని మీద లోన్లు తెచ్చేసింది పాత ప్రభుత్వం. తెచ్చినప్పుడు దానికి సిబిల్ పడిపోయి వాళ్ళందరూ కూడా బ్యాంకులో అర్హత పోయింది. మళ్ళీ వాళ్ళకి లోన్ రాదు కాబట్టి వాళ్ళకి ఇంత అమౌంట్ అని కట్టేస్తా ఇల్లు ఇవ్వడానికి కూడా ఇవాళ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అది మేము కమిషనర్ గారు మేము చాలాసార్లు ప్రకటన కూడా చేసాం. ఇది ఏమైనప్పుడు కూడా ఒక పొరపాటు జరిగిన మాట వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో ఆ రోజు మనకి ఇల్లు ఇస్తే దాన్ని మంచి పని ఎప్పుడు కూడా తర్వాత ప్రభుత్వం కంటిన్యూ చేయాలి. కానీ వచ్చిన మీరు ఎన్నుకున్న ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి గారిని ఓడించి జగన్మోహన్ రెడ్డి గారిని నెగ్గించిన తర్వాత ఏ అభివృద్ధి పని తాడేపూడిలో చేయలేదు. ఒక రోడ్డు వేయలేదు, స్విమ్మింగ్ పూల్ పెట్టాం. ఆ రోజుల్లో ఆ ప్రతిపాదన అలాగే ఉంది, దాన్ని పూర్తి చేయలేదు. ఇండోర్ స్టేడియం చేయలేదు. ఏది కనీసం రోడ్లు కానీ ఇదే టిట్కో ఇళ్ళు కానీ ఏది పూర్తి చేయకుండా దాని మీద మాత్రం లోన్లు తెచ్చేసుకున్నారు అన్నింటి మీద. ఇప్పుడు మీకు ఇల్లున్నా లేకపోయినా మీరంతా లోన్లు లిస్టులోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఎన్ని క్లియర్ చేసేస్తే నెక్స్ట్ ఇచ్చే దాంట్లో అర్బన్ హౌసింగ్ కొన్ని ఇళ్ళు శాంక్షన్ అయ్యండి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మీ అకౌంట్లోకి డబ్బులు ఇచ్చే ఏర్పాటు కూడా మన తెలియజేస్తాం తొందరలో. మరి దాంట్లో దాదాపుగా 120 ఇళ్ళు ఎన్నో శాంక్షన్ అయ్యి ఆ పేర్లు అన్నీ కూడా వెల్లడిస్తారు కమిషనర్ గారు. హౌసింగ్ కార్పొరేషన్ కూడా చేస్తారు. ఈరోజు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు మీకు ఇల్లు రానివాళ్ళు, మీకు ఇవ్వాల్సిన డీటెయిల్ వెనక్కి తీసుకోవాల్సిన వాళ్ళు, మీ ప్రూఫ్లు తీసుకొచ్చి కమిషనర్ గారి దగ్గర
ఈ డీడీలు తీసుకునే కార్యక్రమం చేపట్టాలని నేను కోరుకుంటూ, ఏదైనా ఈ సమావేశంలో అప్పుడు పొరపాటు జరిగింది, ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో జరిగిన పొరపాటు తప్ప మాది కాదు. అయినా కానీ ప్రభుత్వం ఏదైనా ఒకటే, ఆ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి మీ అందరినీ క్షమాపణ కోరుకుంటూ మీ డీడీలు మీరు తీసుకోవాల్సింది కోరుతున్నాను.